అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రోడ్డెక్కిన పెన్షనర్లు మరో ఉద్యమం ప్రభుత్వం దిగి రావాల్సిందే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఏమైంది, ఎక్కడ ఏమిటనేది పూర్తి వివరాలు అర్థమవుతాయి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. సో తోటి పెన్షన్ మిత్రులతో అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, పెన్షన్ హక్కుగా రిటైర్ ఉద్యోగులు ఉద్యమించాలి అని చెప్పేసి మనకు పెన్షన్ తమ హక్కు అని పెన్షన్దారులంతా భావించి ఉద్యమించినప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ అన్నారండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన రిటైర్ ఉద్యోగులు శనివారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శర్మ హాజరై మాట్లాడుతూ, ఎవరి దయాదాక్షిణ్యాల మీద పీఎఫ్ డబ్బులు ఇవ్వటం లేదని, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇస్తున్నారని తెలిపారు. ఆ డబ్బులను కూడా కార్పొరేట్ సంస్థలు కట్టబెడుతూ పెన్షనర్లకు మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ మేనేజ్మెంట్ వాటా ఇవ్వాలని, అలాగే ఈపీఎఫ్ తీసుకొచ్చిన మేనేజ్మెంట్ వాటా ఎగ్గొట్టారని, చంద్రబాబు నాయుడు మీద కోపంతో గతంలో జగన్ మీద కోపంతో కొద్ది నెలల క్రితం చంద్రబాబును పవన్ను గెలిపించారని, సో వారందరికీ అదానీ అంబానీలు తప్ప పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు కనపడటం లేదని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ కూడా రాను రాజకీయ చర్చనీయాంశంగా మారుతోందన్నారు. కనీస పెన్షన్ అనేది 9,000 రూపాయలు ఇవ్వాలని, డిఏ అనుసంధానం చేయాలని, భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలని మేరకు డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ మాట్లాడుతూ, కార్మికులందరూ వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1995 నవంబర్ 16న ఈపీఎస్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టిందన్నారు. అది కార్మికులకు నష్టదాయకంగా ఉందని తెలిపారు. ఈ స్కీమ్లో చేరాలా వద్దా అన్న అంశాలపై ఆప్షన్ ఇవ్వాలని కోరినా దాన్ని ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. కార్మికులు కోర్టును ఆశ్రయించడంతో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసి మెరుగులు దిద్దుతామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు. ఆ తర్వాత అన్యాయమే జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్, నాయకులు వర్మ, రామారావు, దినబంద్, బాబురావు, సో తదితరులు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చండి. సో వీరంతా కూడా ముఖ్య అతిథులంతా కూడా పాల్గొనడం జరిగింది. సో పెన్షనర్ల బాధలు ప్రధాని మోదీకి పట్టడం లేదని కూడా ఈ సందర్భంగా వారు విమర్శించారు. పోరాటానికి మద్దతు అయితే తెలిపారు ఫ్రెండ్స్.